ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఈ కార్యక్రమంలో మనం లైపోమా ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. చర్మం కింద కొవ్వు గడ్డలు తయారవుతూ ఉంటాయి. దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఏమిటి ఈ సమస్య, ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకున్నాం. ఈ లైపోమా అనే సమస్యని ఎలా నిర్వచించవచ్చు, ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇది తెలుసుకోవాలి. లైపోమా అంటే ఏంటంటే ఇది ఒక నెమ్మదిగా పెరిగేటటువంటి ఒక గడ్డ, కొవ్వు గడ్డ. ఇది ఎక్కడుంటుంది అంటే సాధారణంగా మీ చర్మం ఉంటుంది కదా, ఈ చర్మం కింద, అలాగే ఈ కండరాల పొర ఉంటుందే, ఈ కండరాల పొర మధ్య ఉంటుంది. అంటే చర్మం కింద కండరాల పొర, ఈ రెండిటి మధ్య ఈ కొవ్వుగడ్డ అనేది ఉంటూ ఉంటుంది. ఈ లైపోమా అనేది ఎలా తగులుతుంది స్పర్శకి అంటే, ఒక గోధుమ పిండిని మీరు ముద్దగా చేశారనుకోండి, దాన్ని ముట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సాధారణంగా ఇది నొప్పిని కలిగించదు. అంటే మామూలుగా ఏదన్నా చీమగడ్డ ఉందనుకోండి, నొక్కితే నొప్పిగా ఉంటుంది, కానీ ఈ లైపోమా అనేది నొప్పిని కలిగించదు. అలాగే దీనికి మరొక ముఖ్యమైన లక్షణం ఉంది. మీరు లైట్గా కొద్దిగా ఈ వేలు తాలూకు ఒత్తిడితోటి ఇలాగే కదిలిచ్చారనుకోండి, ఫ్రీగా వదులుతుంది. అంటే ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతుంది. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం. మామూలుగా ఈ లైపోమాస్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు కనిపిస్తాయి అంటే మధ్య వయసులో. ఇది సాధారణమైన మధ్య వయసులో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి చాలా మందిలో ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఇది మరొక ముఖ్యమైన లక్షణం. మీకు ఏదన్నా ఒక కొవ్వుగడ్డ కనిపిస్తే చర్మం కింద, మీరు గమనించుకోండి, అది ఒకటే ఉండదు, 4 చోట్ల ఈ కొవ్వుగడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. లైపోమా అనేది క్యాన్సర్ కాదు, అలాగే దీంతో సాధారణంగా హాని అనేది జరగదు. ఇది ముఖ్యంగా బాధితులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది హాని చెయ్యదు, కాబట్టి ఇది క్యాన్సర్ కాదు. కాబట్టి ట్రీట్మెంట్ విషయానికి వస్తే సాధారణంగా ట్రీట్మెంట్ అనేది, చికిత్స అనేది అవసరం ఉండదు. అయితే పేషెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీకు ఈ లైపోమా ఉండి దానివల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే ఒక్కొక్కసారి పూజలు ఇలాంటి వాటి చోట కానీ, పుష్కరాల స్నానాల టైంలో కానీ, స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ దుస్తులు తీయాల్సి ఉంటుంది. దాంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇట్లా దుస్తులు తొలగిస్తే ఆ గడ్డలన్నీ ఇతరులకి కనిపించే వాళ్ళు అని అనుకుంటారేమో అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ లైపోమా అనేది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే, దీంతో మీరు సతమతం అవుతూ ఉంటే, లేదా ఈ లైపోమా వల్ల మీకు కొద్దిగా నొప్పి అనిపిస్తూ ఉంటే, లేదా ఈ లైపోమా గడ్డలు క్రమంగా పెరుగుతూ ఉంటే, అప్పుడు దానికి మీరు చికిత్స తీసుకోవచ్చు. చక్కని ఆయుర్వేద చికిత్స ఉంది. కాకపోతే ఇది సాధారణంగా ఇది ఒక వ్యాధి కాదు, ఒక కండిషన్. కాబట్టి ఇలాంటి సందర్భాలలో, ఇప్పుడు ఉదాహరణకు ఒక సూక్ష్మజీవి వల్ల మీకు ఒక సమస్య వచ్చింది అనుకుందాం, అంటే ఫంగస్ వల్ల రింగ్ వామ్ వచ్చింది, లేకపోతే ఇలాంటిదే ఒక అమీబా వల్ల అమీబియాసిస్ వచ్చింది, దాన్ని చంపితే ఆ సమస్య క్యూర్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇది ఒక ఆల్టర్డ్ కండిషన్. కాబట్టి దీనికి ఓపికగా కొంతకాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది, కనీసం 6 నెలల నుంచి సంవత్సరం. కాబట్టి ఈ ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోవే ముందు అసలు లైపోమా అంటున్నాం కదా, ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాల ద్వారా దీన్ని గుర్తుపట్టాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ఈ లైపోమాస్ గురించి తెలుసుకోవాలంటే దాని లక్షణాల గురించి తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, ఈ లైపోమా అనేది అక్కడ ఇక్కడ అని కాదు,
ఎక్కడైనా రావచ్చు మీ శరీరంలో. అయితే సాధారణంగా ఈ లైపోమాస్ అనేవి ముఖం మీద రావు. ఇది ఒకంత అదృష్టం. ఎక్కడో లోపల అలాగే చేతుల మీద వస్తుంటాయి తప్పితే ముఖం మీద రావు. ఇక లైపోమాలు ఎక్కడ ఉంటాయి ఇది కూడా తెలుసుకోవాలి కదా. ఈ లైపోమాస్ అనేవి మీ చర్మం కింద ఉంటాయి. సాధారణంగా ఎక్కువ ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే మెడ మీద కనిపిస్తాయి, అలాగే భుజాల మీద కనిపిస్తాయి, అలాగే నడువులో వీపులో కనిపిస్తాయి, అలాగే ఉదర భాగంలో పొట్ట మీద కనిపిస్తాయి, ముఖ్యంగా చేతుల మీద కనిపిస్తాయి, అలాగే తొడల మీద కూడా కనిపిస్తాయి. దీంతో ఆడపిల్లలు అయితే ఈ స్కిన్ టైట్స్ వేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ మగపిల్లలు కూడా ఈ జీన్స్ అన్నీ వేసుకోవాలంటే కాస్త ఇబ్బంది, అలాగే హాఫ్ హ్యాండ్ షర్ట్లు వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లైపోమాస్ ఎలా ఉంటాయి ఇది కూడా తెలుసుకోవాలి. చాలా మెత్తగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక గోధుమ పిండికి నీళ్లు కలిపి ఒక ముద్దగా చేసి చపాతీలు చేయబోయే ముందు మనం ముద్దగా చేసుకుంటాం చూసారా, ఆ ముద్దను మీరు స్పర్శించి చూస్తే ఎలా ఉంటుందో ఈ లైపోమాల్ని మీరు ముట్టుకొని చూస్తే అలా ఉంటుంది. అలాగే ముఖ్యమైన లక్షణం ఏంటంటే లైపోమాల్ని మీరు ఇలాగా ఒక వేలుతోటి కదిలించి చూశారనుకోండి, తేలిగ్గా కదులుతాయి. లైట్ ప్రెషర్ అప్లై చేసి కొద్దిపాటి ఒత్తిడితోటి మీరు దాన్ని ఇలా కదిలిస్తే లైపోమాలు కదులుతాయి. క్యాన్సర్ గడ్డలు అనుకోండి కదలవు, అలాగే చీమగడ్డలు అనుకోండి కదలవు, కానీ లైపోమాలు కదులుతాయి. ఇది ముఖ్యమైన లక్షణం. సాధారణంగా ఈ వీటి పరిమాణం విషయానికి వస్తే ఇవి సైజు విషయంలో చిన్నగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే స్పష్టంగా చెప్పాలంటే 2 అంగుళాలు అంటే 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉంటాయి. అయితే ఇవి పెరగకూడదని లేదు, ఒకసారి చాలా పెద్దగా పెరుగుతాయి. ఇక నొప్పి విషయానికి వస్తే మామూలుగా నొప్పి ఉండదు, కానీ కొన్నిసార్లు నొప్పి ఉండొచ్చు. ఎప్పుడు నొప్పి ఉంటుంది అంటే ఒకవేళ పెరిగాయి అనుకోండి అప్పుడు నొప్పి ఉంటుంది. ఎందుకంటే అలా పెరిగి ఆ చుట్టుపక్కల నరాలు ఉంటాయి కదా, వాటి మీద ఇవి ఒత్తిడి కలగజేస్తాయి. అలాగే ఒకవేళ ఈ లైపోమాలకి బాగా రక్త సరఫరా ఎక్కువైంది అనుకోండి, అంటే రక్తనాళాలు బాగా ఎక్కువ సరఫరా అయ్యాయి అనుకోండి, అప్పుడు కూడా లైట్గా నొప్పి రావచ్చు. ఇక ఈ లైపోమాల విషయానికి వస్తే ఒక్కొక్కసారి ఇవి అసాధారణంగా కూడా వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ లైపోమాస్ అనేవి కొన్ని సందర్భాలలో చాలా లోతుగా ఉంటూ ఉంటాయి. అలాగే మామూలు చెప్పుకున్నాం కదా, మామూలు లైపోమాల కంటే ఒకసారి చాలా పెద్దగా కూడా ఇవి తయారయ్యే అవకాశం ఉంది. ఇలాగా అప్పుడప్పుడు జరిగే సందర్భాలు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఈ లైపోమాలు ఉన్నప్పుడు ఎప్పుడు అప్రమత్తం అవ్వాలి అంటే వార్నింగ్ సిగ్నల్స్ ఏమిటి వీటిని తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, లైపోమాస్ అనేవి వీటితో అపాయం ఉండదు, కానీ ఒకసారి కొద్దిగా సీరియస్ కండిషన్గా మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మామూలుగా ఈ లైపోమాస్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే తయారైనప్పుడు అది లైపోమా అవునా కాదా అనేది తెలుసుకోవాలి. కాబట్టి వైద్య సలహా మాత్రం తీసుకోవాలి. సరే, మరి చాలా మంది నా పేషెంట్ అడుగుతుంటారు, డాక్టర్ గారు ఎందుకు వచ్చినాయి ఇవి, దీనికి కారణాలు ఏమిటి అని. నిజమే, ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం మెడికల్గా. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు ఈ లైపోమాస్ ఎందుకు వస్తాయి అనే దానిపైన ఇంతవరకు స్పష్టమైనటువంటి వివరాలు మనకు తెలియవు. అంటే ఎందుకు వస్తాయనేది తెలియదు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం, కొంత పరిశీలన ప్రకారం ఈ లైపోమాస్ అనేవి కుటుంబాలలో అనువంశికంగా నడుస్తూ ఉంటాయని తేలింది. అంటే జన్యుపరమైనటువంటి అంశాలు ఈ లైపోమాలు రావటానికి కారణాల కింద ఉండేటటువంటి అవకాశం ఉంది. సరే, ఈ సందర్భంగా ఈ లైపోమాలు ఉన్నాయిలే అని మీరు వీటిని అశ్రద్ధ చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి ఇక్కట్లు చిక్కులు వస్తాయి, ఎలాంటి రిస్కులు ఉంటాయి, వీటిని కూడా తెలుసుకోవటం ముఖ్యం. కొన్ని అంశాలు ఈ లైపోమాలకి రిస్కుల కింద ఉండే అవకాశం ఉంది. అలాగే కొన్ని అంశాలు ఈ లైపోమాలు వచ్చే అవకాశాలను ఎక్కువ చేసేటటువంటి వీలుంది. కాబట్టి వరుసగా ఈ రిస్కుల్ని తెలుసుకుందాం. ఎందుకంటే సంక్షిప్త క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవటం. ఈ కారణాలే రిస్కులు కాబట్టి లైపోమాస్కి వీటిని తెలుసుకుందాం. మామూలుగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండటం ఒక రిస్క్.
అంటే మీకు చిన్నతనంలో ఇవి ఎక్కువగా రాకూడదని లేదు, కానీ ఎక్కువగా రావు. కానీ 40 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఇక 60 ఏళ్ల వరకు ఈ లైపోమాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రిస్క్. చెప్పుకున్నాం కదా, ఇది ఈ వయసు ఆ వయసు అని లేదు. ఎక్కువగా నాకు వచ్చే పేషెంట్లు ఎంగేజ్లోనే వచ్చి చూపిస్తూ ఉంటారు. కానీ వైద్య పరిశీలన ప్రకారంగా ఇది 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఇది ఎంగేజ్లో వస్తుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లల్లో రాదు, చాలా రేర్. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక వేరే ఇతర సమస్యలను అనుకోండి, అదొక రిస్క్. అంటే దీనివల్ల లైపోమాలు వస్తాయి. మామూలుగా ఎలాంటి సమస్యలు, ఎలాంటి అంశాలంటే ఎడిపోసిస్ డోలోరోజా అనే ఒక సమస్య, అలాగే కౌడెన్ సిండ్రోమ్ అనేది, అలాగే గార్డ్నర్స్ సిండ్రోమ్ అనేవి. ఇవి ఉన్నాయనుకోండి, వాళ్ళకి భవిష్యత్ కాలంలో ఈ మల్టిపుల్ లైపోమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చెప్పుకున్నాం కదా, జన్యుపరమైనటువంటి అంశాలు కూడా ఒక రిస్కే. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఈ లైపోమా ఉంటే, మీ తల్లిదండ్రుల్లో మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ ఇవి ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిస్కులు ఉన్నప్పుడు వీటి వల్ల మీకు ఈ లైపోమా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఈ సందర్భంగా మరి అసలు ఆయుర్వేద పరంగా ఏం చేయగలం, ఆయుర్వేదిక్ హెల్ప్ ఏమిటి, ఇది తెలుసుకున్నాం. మామూలుగా ఆయుర్వేద కన్సల్టేషన్లో మీరు మీ మొత్తం సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దర్శన స్పర్శన ప్రశ్నహి అని 3 పరీక్షలు ఉంటాయి. వీటిల్లో ప్రశ్న ముఖ్యం. కాబట్టి ఈ లైపోమా సమస్య మీరు వచ్చినప్పుడు సాధారణంగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. మామూలుగా మీరు ఈ లైపోమాల్ని మొట్టమొదటిసారి ఎప్పుడు గుర్తించారు, ఇది అడుగుతాం. ఎందుకంటే టైం పీరియడ్ అనేది ముఖ్యం. అలాగే గుర్తించిన తర్వాత ఇది పెరిగిందా అన్నది అడుగుతాం. ఎందుకంటే దాని టెండెన్సీ మాకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇలాంటి పెరుగుదలలు ఇంతకు ముందు ఏమన్నా వచ్చాయా అనేది కూడా అడుగుతాం. ఎందుకంటే ఇది వ్యవచ్ఛేదిత నిదానానికి సహాయపడుతుంది. ఇంకేదన్నా సమస్య, ఇది లైపోమానా ఇంకేదన్నా సమస్య అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ లైపోమా, ఈ కొవ్వుగడ్డ అనేది నొప్పిని కలిగిస్తుందా అన్నది అడుగుతాం. అలాగే ఇలాంటి లైపోమాలు, ఇలాంటి కొవ్వుగడ్డలు మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నాయా అనేది కూడా అడుగుతాం. ఈ ప్రశ్నల ఆధారంగా వీటి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి ఈ వ్యాధి నిర్ణయం అనేది ఉంటుంది. సరే, మరి అసలు ఈ లైపోమాల్ని ఎలా గుర్తిస్తాం అంటే ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఇది కూడా తెలుసుకుందాం. మామూలుగా స్పాటర్స్ అంటారు, అంటే చూడటంతోనే ఈ లైపోమాను గుర్తుపట్టచ్చు. అయితే కొన్ని అదనపు పరీక్షలు కూడా అవసరం అవుతాయి. వీటిలో ముఖ్యమైనది నాడి పరీక్ష, పల్స్ ఎగ్జామినేషన్. నాడి, మలమూత్ర, శబ్ద, స్పర్శ, దృగాకృతి, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇవన్నీ పరీక్షలు. వీటిలో నాడి పరీక్ష ముఖ్యమైనది. దీని ద్వారా ఈ లైపోమా తాలూకు టెండెన్సీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. అలాగే మీ బాడీ టైప్ ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇక భౌతికంగా కూడా పరీక్ష చేయాల్సి ఉంటుంది. అవసరమైన సందర్భాలలో ఇది ఇతర సమస్య అవునా కాదా, ఉదాహరణకు మల్టిపుల్ న్యూరోఫైబ్రోమాటోసిస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అవి కూడా ఒక్కోసారి లైపోమా లాగే కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అప్పుడు వ్యవచ్ఛేదిత నిదానం కోసం చిన్న ముక్క దాన్ని ఆ లైపోమా నుంచి తీసి దాన్ని ల్యాబ్ ఎగ్జామినేషన్కి పంపించాల్సి ఉంటుంది. ఇలాంటిది అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇక వేరే ఇమేజింగ్ టెస్ట్లు ఉంటాయి, ఉదాహరణకి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటివి కూడా అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఆ లైపోమా అనేది చాలా పెద్దగా ఉందనుకోండి, లేదా అసాధారణమైనటువంటి లక్షణాలతోటి వ్యక్తం అవుతుంది అనుకోండి, లేదా బాగా డీపర్గా బాగా లోతుగా ఉందనుకోండి శరీరంలో, అప్పుడు ఈ ఇమేజింగ్ టెస్ట్లు అనేది అవసరం అవుతాయి. సరే, మరి ఇది లైపోమానా లేదా మరో ఏదైనా సమస్య ఎలా తెలుసుకోవాలి, వ్యవచ్ఛేదిత నిదానం ఏమిటి, ఇది కూడా తెలుసుకోవటం ముఖ్యం. మామూలుగా ఇతరత్ర వేరే సమస్యలు ఉండవు, కానీ ఒక్కసారి ఈ లైపోమా అనేది ఏదైనా ఒక క్యాన్సర్కి వ్యక్త లక్షణం అయ్యే అవకాశం ఉంది.
ఉదాహరణకు లైపోసార్కోమా అంటాం. ఈ లైపోసార్కోమా అనేది ఏంటంటే ఈ కొవ్వు కణాల తాలూకు కణజాలం తాలూకు క్యాన్సర్. అయితే ఇది చాలా వేగంగా పెరుగుతుంది. అన్నిటికీ మించి లైపోమాకి ఈ లైపోసార్కోమాకి తేడా ఏమిటంటే లైపోసార్కోమా అనేది చర్మం కింద కదలదు, లైపోమా అయితే తేలిగ్గా కదులుతుంది. అలాగే ఇవి అంటే ఈ లైపోసార్కోమాలు అనేవి సాధారణంగా నొప్పిని కలిగించవు. ఇలాంటి అంబిగ్యూటీ ఉన్నప్పుడు బయాప్సీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటివి చేయిస్తే అది ఏంటి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. సరే, ఇక అసలైన విషయం, అసలు దీనికి చికిత్స ఏమిటి, ఆయుర్వేద చికిత్స ఎలా ఉంటుంది అనేది చెప్పాను కదా. మామూలుగా దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదండి. అయితే ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, మిమ్మల్ని సఫర్ చేస్తూ ఉంటే, లేదా నొప్పి ఉంటే, లేదా పెరుగుతూ ఉంటే అప్పుడు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆయుర్వేద సిద్ధాంతపరంగా ఇది ఎందుకు వస్తుంది అంటే మన శరీరం లోపల ధాతువులు ఉంటాయి, రసరక్త మాంసం మేధో అస్థి మధ్య శుక్రాలు అనేది. ఈ వీటిలో ఉండేటటువంటి అగ్నులు అంటే ధాత్వగ్నులు అనేవి వాటిలో ఉండేటటువంటి మెటబాలిజంలో అంటే జీవక్రియలో ఏదైనా మార్పు వచ్చి ఆ మేధో ధాతువు అంటే ఫ్యాట్ టిష్యూలో ఈ ధాత్వగ్ని అనేది తగ్గిపోతే అప్పుడు అది పెరిగిపోతుంది, పెరిగిపోయి సమస్య వస్తుంది. మామూలుగా ఇది అంటే ఈ ధాతు పరంగా ఉంటుంది కాబట్టి దీన్ని నివారించలేకపోయినప్పటికీ కొన్ని మేధోహార మూలికలు ఉన్నాయి. ఉదాహరణకు గుగ్గిలం అంటాం, అలాగే తుంగ ముస్తలు అంటాం, అలాగే వెల్లుల్లి, అలాగే గార్సీనియా సంబంధించినటువంటి జాతులు, అలాగే పసుపు, వీటితో తయారైనటువంటి సురక్షితమైనటువంటి ఔషధాలు ఉంటాయి. వీటిని కొంతకాలం పాటు నిరంతరంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే అప్పుడు ఇది మేధస్సుని హరించి ఈ లైపోమాల్లో ఉండేటువంటి పెరుగుదలని తగ్గిస్తుంది. అలాగే అవసరమైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి చికిత్సలను చేస్తాం. ఉదాహరణకు అపతర్పణ చికిత్స. తర్పణం అంటే నరిష్మెంట్, అపతర్పణం అంటే నరిష్మెంట్ని తీసేయటం, తొలగించటం, అంటే శరీరాన్ని ఎండగట్టడం. వీటికి లేఖనం అంటే ఈ స్క్రేపింగ్ ప్రధానంగా ఉండేటటువంటి ఔషధాన్ని ఇస్తాం. అలాగే మేధోహార చికిత్స, మేధస్ అంటే ఫ్యాట్, కాబట్టి ఈ మేధోహార చికిత్స ఇచ్చినప్పుడు ఈ లైపోమా షింక్ అవుతుంది, అవి అంత ఉబ్బెత్తుగా కనపడదు. అలాగే రోక్షస్వేదనం అని ఒక పంచకర్మ చికిత్సలో ఒక భాగం, దీన్ని చేస్తాం. దీంట్లో రోక్షం అంటే ఏంటంటే ఎండి, అంటే మామూలు స్టీమ్ కాకుండా ఇతరత్రా పద్ధతులు ఉంటాయి, వీటితోటి రోక్షస్వేదనం చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకు వేడి గాలిని పంపించటం, అప్పుడు కొంత స్వేదం బయటకు వస్తుంది, స్వేదంతో పాటు కొంత కొవ్వుగడ్డ బయటకు వస్తుంది. ఇలా క్రమంగా ఈ కొవ్వుగడ్డలు పెరుగుతాయి. ఈ రకంగా సరైనటువంటి ఔషధ చికిత్సలతో, అలాగే పంచకర్మ చికిత్సా పద్ధతులతో, అలాగే ఇతర జాగ్రత్తలతో ఈ లైపోమాల్ని విజయవంతంగా ఎదుర్కోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమావిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.